జీవితంలో గొప్ప స్థాయికి చేరే మార్గం కోసం అన్వేషిస్తున్నారా? సమాజంలో శక్తివంతంగా ఎదగడం మీ జీవిత లక్ష్యమా? కోరుకునే మనస్సులతో జీవితాన్ని ఆనందంగా గడపాలని అనుకుంటున్నారా? మీ లక్ష్యాలని చేరుకునే మార్గంలో అడ్డంకులు ఎదురవుతున్నాయా? మీ కలలని సాకారం చేసుకునే మార్గం కోసం ఎదురు చూస్తున్నారా? మీ అన్ని సమస్యల పరిష్కారానికి, మీ లక్ష్యాలను సాధించడానికి, కలలు సాకారం చేసుకోవడానికి ఏకైక మార్గం లా ఆఫ్ అట్రాక్షన్. జీవితాన్ని మీరు కోరుకున్నట్లు ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవడానికి సంప్రదించండి డాక్టర్ రజిత వంగ, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ హ్యాపీనెస్ కోచ్. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ హ్యాపీనెస్ కోచ్ డాక్టర్ రజిత వంగ గారు. మాట్లాడేద్దాం. నమస్తే రజిత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు? నేను కూడా సూపర్ ఉన్నానండి. అయితే జనరల్గా విజువలైజేషన్ అని చెప్తూ ఉంటారు కదా, అందున క్రియేటివ్ విజువలైజేషన్, దీని గురించి అసలు ఈ క్రియేటివ్ విజువలైజేషన్ అంటే ఏంటి, ఎలా చేయాలి, ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చా, ఎవరైనా ఒకళ్ళు హెల్ప్ తీసుకోవాలంటారా? దాని గురించి డీటెయిల్గా చెప్పారా అండి? తప్పకుండా అండి. క్రియేటివ్ విజువలైజేషన్ అంటే మనం కావాల్సిన జీవితం, మనకు చుట్టుపక్కల ఉండాల్సిన లైఫ్ స్టైల్, ఇదంతా మనం క్రియేట్ చేసి విజువలైజ్ చేసుకోవడమే క్రియేటివ్ విజువలైజేషన్ అంటారు. ఇది కూడా ఒక మేనిఫెస్టేషన్ టెక్నిక్, ఒక విజువలైజేషన్ టెక్నికే. మీరు వాల్ట్ డిస్నీ గురించి విని ఉంటారు కదా. అవును. ఆయన ఒక డిస్నీ వరల్డ్, ఫ్లోరిడాలో ఒక అతిపెద్ద డిస్నీ వరల్డ్ క్రియేట్ చేశారు. అది క్రియేట్ చేసే ముందు ఆయన విజువలైజ్ చేసుకునేవారంట. రెగ్యులర్గా డైలీ ఆయన ఊహల్లో ప్రతిదీ ఊహించుకునేవాళ్ళు. ఇలా ఉండాలి, ఇలాంటి పరిసరాలతో అంతా. తర్వాత ఆ డిస్నీ వరల్డ్ ఓపెన్ అయ్యే ముందే ఆయన చనిపోయడం జరిగింది. అప్పుడు ఒక జర్నలిస్ట్ ఆయన నీస్ని అడిగారనమాట, ఏంటి పాపం డిస్నీ వరల్డ్ గారు అది చూడకుండానే చనిపోయారు, ఆయన ఆత్మ బాధపడుతుందేమో అంటే, అప్పుడు ఆయన వాళ్ళ నీస్ చెప్పారు, లేదు లేదు, ఆయన అస్సలు బాధపడరు, ఎందుకంటే ఇది ప్రతిదీ ఆయన జీవించి ఊహించుకొని ఆయన విజువలైజ్ చేసుకుంది కాబట్టి ఆయనకి ప్రతి మూల ఆల్రెడీ ఆయన జీవించేశారు అందులో. అంత పవర్ఫుల్ మన క్రియేటివ్ విజువలైజేషన్. దాని తర్వాత అది క్రియేట్ అయిందనమాట. సో ఇదంతా కాదు, కానీ నేను ఇప్పుడు మీకు క్రియేటివ్ విజువలైజేషన్ చేసి చూపిస్తే ఏమంటారు జానకి? తప్పకుండా హ్యాపీగా. చెప్పండి వ్యూవర్స్ కూడా చూడమంటారా? అంటే వ్యూవర్స్ కి కూడా చెప్తారా ఎలా చేయాలి? అవునవును, వ్యూవర్స్ కూడా కావాలంటే నేను మీకు చేసేటప్పుడు వాళ్ళు చేయొచ్చు హ్యాపీగా. అంటే ఇప్పుడు లైవ్ లో మాతోనే ఇప్పుడు మీతో చేయిస్తాను, విజువలైజేషన్ చేయిస్తాను, ఇప్పుడే స్టూడియోలో చేయిస్తాను కాసేపు. అలా తక్కువని మనం రెడీ అయిపోవచ్చా దానికోసం? ప్రశాంతమైన వాతావరణం ఉంటే ఎక్కడైనా రెడీ అయిపోవచ్చు. కోర్స్ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాం అంటే మన వీడియోలు వింటున్నారన్నా వాళ్ళు హ్యాపీగా ప్రశాంతంగా చూస్తున్నారనే అర్థం. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నామన్నా ప్రశాంతంగా ఉన్నాం. మరి చేద్దామా? తప్పకుండా. ఎలా, ఏం చేయాలి? మీరు ఫస్ట్ రిలాక్స్గా కూర్చోండి. మీ అరిచేతులు ఇలా పైకి పెట్టుకోండి మీ థైస్ పైన. రిలాక్స్గా సిట్ స్ట్రైట్. కావాలంటే మీరు బ్యాక్ రెస్ట్ తీసుకోవచ్చు. యూ కెన్ జస్ట్ రిలాక్స్. మీ చేతులు మీ థైస్ పైన పెట్టుకోండి, కాళ్ళ పైన రెస్ట్గా రిలాక్స్గా ఉండండి. జస్ట్ రోల్ యువర్ షోల్డర్స్ బ్యాక్, లైట్గా రోల్ చేసుకోండి. కళ్ళు మూసుకోండి. మీ కాన్సన్ట్రేషన్ మీ శ్వాస పైన తీసుకురండి. టేక్ ఎ డీప్ బ్రెత్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, రిలాక్స్. పికప్ వన్ మోర్ బ్రెత్, మళ్ళీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇంకొకసారి బ్రీత్ ఇన్, రిలాక్స్. రిలాక్స్గా ఉన్నారు జాహ్నవి గారు. ఇప్పుడు మీరు అనుకున్న చోటుకి వెళ్తున్నారు. యుఎస్కి వెళ్తున్నారు, న్యూయార్క్కి వెళ్తున్నారు. అతిపెద్ద నగరం మన వరల్డ్లోనే. న్యూయార్క్లో మ్యాన్హాటన్కి వెళ్ళారు. మ్యాన్హాటన్లో ఒక పెద్ద బిల్డింగ్, ఒక 25 floors బిల్డింగ్ ఉంది. చాలా అంతస్తులు ఉన్నాయి. లిఫ్ట్ ఎక్కేసి 25th floorకి వెళ్ళిపోయారు. పైకి ఎక్కేశారు. పైన ఓపెన్గా ఉంది, టాప్ ఫ్లోర్ అన్నట్టు. అది చల్లటి గాలి, పక్షుల సౌండ్ వినబడుతూ ఉంది.
మెల్లిగా నడుచుకుంటూ అంచుల్లోకి వెళ్ళారు. తొంగి చూస్తే కింద నుంచి అన్నీ చిన్న చిన్న కార్స్, మనుషులంతా ఒక డాట్స్ లాగా, బస్సులన్నీ చిన్ని చిన్నిగా బొమ్మల్లాగా కనబడుతూ ఉన్నాయి. చుట్టూరుతో అన్ని పెద్ద బిల్డింగ్స్, బ్యూటిఫుల్గా ఉంది. సడన్గా జారిపడిపోయారు. ఇప్పుడు నేను హెలికాప్టర్లో వచ్చాను జాన్వి గారు, మీకు ఒక రోప్ వేసేసాను. పట్టుకున్నారు కింద పడకుండా టక్కున ఆ రోప్ని. హెలికాప్టర్లో మీరు ఎన్నో రోజులుగా వెళ్ళాలనుకున్న ఒక అందమైన ప్రదేశానికి వెళ్తారు. అక్కడ మేము ప్రేమించే వాళ్ళు, నా అనుకునే వాళ్ళు, మీ సొంత వాళ్ళు అందరూ మీ గురించి వెయిట్ చేస్తున్నారు. మిమ్మల్ని నేను అక్కడ దింపేశాను. వెళ్ళిన వెంటనే అందరూ మిమ్మల్ని కౌగిలించుకున్నారు, దగ్గర తీసుకున్నారు. మీ పిల్లలు, మీ హస్బెండ్, మీ రిలేటివ్స్ అందరూ మీ చుట్టూరుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మెల్లిగా మీరు కళ్ళు తెరవచ్చు. యూ కెన్ జస్ట్ రబ్ యువర్ పామ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ చెస్ట్. Gently place them on your eyes, face. ఓకే, మ్యాన్హాటన్కి వెళ్ళారా? రియల్గా నిజంగా చాలా వెళ్ళారా? బాగుంది. అక్కడే ఉన్నా ఇంకా. రియలీ ఫీల్ వెరీ గుడ్. బట్ పడిపోవడం ఏంటండి, ఒక్క నిమిషం నిజంగా ఎంత భయం వేసింది తెలుసా? అవునా, నిజంగా భయం వేసిందా? నిజంగా భయం వేసింది. అంటే నాకు డైరెక్ట్ గా కూడా భయం, ఇక్కడ కూడా నాకు నన్ను చూస్తే అర్థమైపోతుంది. భయం వేసింది నాకు. ఓకే, మీ హార్ట్ రేట్ పెరిగినట్టు అనిపించిందా మీరు కింది పడిపోతున్నారు, పడ్డారు అన్నప్పుడు? 100% అనిపించింది. కానీ పడిపోయారు అనగానే ఒక్క నిమిషం అయిపోయింది. కానీ ఒక విషయం మీకు తెలుసు, మీరు స్టూడియోలో ఉన్నారు, చైర్లో కూర్చున్నానని కూడా తెలుసు కదా కదా. కానీ అయినా నేను ఆ మాట అన్నప్పుడు మీకు భయం ఎందుకు వేసింది? మీరు సేఫ్గానే ఉన్నారు కదా కదా. సో ఇదే ఒక సబ్కాన్షియస్ మైండ్కి పవర్. దానికి ఇది అబద్ధం, ఇది నిజం, ఇది మీరు విజువలైజ్ చేసుకుంటున్నారా, ఇది నిజంగా జరుగుతుందా ఏది తెలీదు. మీరు పదే పదే ఒక విషయాన్ని విజువలైజ్ చేసుకుంటూనే ఉన్నారనుకో. ఇప్పుడు నేను దీన్నే విజువలైజ్ చేస్తే సేమ్ అలాగే అయిపోతుందా? అంటే అలా అని కాదు, అంటే చెప్తున్నాను ఒక్కొక్కసారి మనకి ఎవరికి ఇప్పుడు ఇందులో నుంచి ఎవరికి ఏది కావాలో దాన్ని తీసుకుని అలా విజువలైజ్ చేయమని చెప్తున్నారు, రైట్? కానీ విజువలైజ్ చేయడం కూడా ఒక టాలెంటే. అందరూ మనం అనుకున్నట్టుగా విజువలైజ్ చేయాలంటే కొంచెం కష్టమైన పని. కానీ ఒక్కొక్కసారి కొంతమంది మెడిటేషన్లో కూర్చుంటాం, విజువలైజ్ చేద్దామని కూర్చుంటాం, కానీ చెడ్డ థాట్స్ వస్తాయి. ఇలా మన సొంత వాళ్ళకి ఏదో జరిగిపోయినట్టు, ఏదో మనం అనుకోని ఏదో ఒక మనసులో ఉండే భయాల వల్లనో, ఏదో జరిగిపోయినట్టు, ఏదో యాక్సిడెంట్ అనో ఏదో భయం వస్తూ ఉంటుంది. ఇలాంటి భయాలు మనకి విజువలైజేషన్లో వచ్చినప్పుడు నేను ఎండింగ్ ఏం చేశాను, మీరు ఒక చక్కటి ప్లేస్కి వెళ్ళారు, హ్యాపీగా మళ్ళీ మీరు సేఫ్గా దిగిపోయారని ఊహించుకున్నారు కదా. మీరు ప్రతిదీ ఇలాంటి చెడ్డ థాట్స్ వచ్చినప్పుడు దానికి ఆపోజిట్గా ఒక మంచి విషయాన్ని ఊహించుకోండి. అది ఒక ట్రిక్ నేను ఇప్పుడు చెప్తున్నాను. సో అది కొంతమందికి ఇప్పుడు నాకు మా నాన్న అంటే ఇష్టం, మా నాన్నకి ఏదో జరిగిపోతుందన్న భయం ఎక్కువగా ఉంటుంది కదా. అప్పుడు అలాంటి థాట్స్ మనం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కానీ విజువలైజ్ చేసేటప్పుడు కానీ వస్తే గనక వెంటనే దాన్ని పాజిటివ్గా ఎలా మార్చుకుంటానంటే, వెంటనే వెళ్ళి చూసిందే మా నాన్న హీస్ జస్ట్ ప్రాంకింగ్ విత్ మీ, ఒక జోక్ చేస్తున్నారు, ఏం లేదు నేను బాగానే ఉన్నాను, నేను ఇక్కడ రప్పించడానికి నేను అబద్ధం ఆడాను. మీరు పాస్ సినిమాలో చూసే ఉంటారు కదా. అలా ఒక హ్యాపీ ఎండింగ్ తీసుకురండి మీ విజువలైజేషన్కి. ఒకవేళ చెడ్డ థాట్స్ వస్తే గనక, కానీ మీరు అనుకున్నట్టుగా విజువలైజ్ చేయగలిగితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకవేళ ఇనీషియల్గా స్టార్టింగ్లో మీకు కష్టంగా అనిపిస్తే మీరు బుక్లో రాసుకోండి, మీరు ఎలా విజువలైజ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు అని రాసుకోవడము, లేకపోతే డ్రా చేసుకోవడము. ఓకే, ఇప్పుడు ఒక కంపెనీలో జాబ్ రావాలనుకుంటున్నారు, ఇది మా చెల్లి లైఫ్లో జరిగింది.
తను ఒక పెద్ద కంపెనీలో జాబ్ రావాలనుకుంటుంది. ఆల్రెడీ మంచి కంపెనీలో జాబ్ చేస్తుంది, కానీ 3-4 టైమ్స్ అప్లై చేసింది, తను రిజెక్ట్ అయింది తన అప్లికేషన్. తను ఏం చేసిందంటే విజువలైజ్ చేసి ఆ కొత్త కంపెనీలో తను ఎందులో జాబ్ రావాలనుకుంటుందో ఆ కంపెనీలో ఎంట్రన్స్ దగ్గర ఒక స్టాచ్యూ ఉందన్నమాట. అది చాలా ఫేమస్. ఆ స్టాచ్యూ పక్కన తను నిలబడి ఫోటో దిగినట్టుగా డ్రా చేసుకుంది. ఓకే. డ్రా చేసిన వెంటనే వితిన్ 1 మంత్లే తనకి జాబ్ కన్ఫర్మ్ అయింది ఆ కంపెనీలో. అప్పుడు తను అప్లై కూడా చేయలేదు. వాళ్ళంతలో వాళ్ళకే కాల్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగి తర్వాత ఇంటర్వ్యూ చేయడం, తర్వాత హెచ్ఆర్ రౌండ్స్ జరగడం, ఇలాంటివన్నీ జరిగాయి. ఓకే. సో కానీ వస్తుంది అని చెప్పేసి ఒక టైంలో తను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయింది. అయ్యో మనకి నిన్నే కాల్ చేశారు, ఏమైంది ఇంకా ప్యాకేజ్ మాట్లాడలేదు, ఏమైంది ఇంకా నా శాలరీ టాపిక్స్ రాలేదు, ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, ఇంకా కన్ఫర్మ్ మెయిల్ రాలేదు అని ఒక స్టేజ్లో మనం డెస్పరేట్గా ఫీల్ అవుతాం కదా. అప్పుడు తనకి మళ్ళీ డిలే అయిపోయింది. తను ఏం చేసిన తర్వాత నాకు ఫోన్ చేస్తే, నువ్వు టెన్షన్ పడకమ్మా, నువ్వు ఫస్ట్ దాన్ని మర్చిపో, వాళ్ళు కాల్ చేశారన్న విషయం కూడా మర్చిపో, హ్యాపీగా ఉండు, జాలీగా ఉండు, సంతోషంగా ఉండు, ఇంటర్వ్యూ అయిపోయింది కదా, నీ వంతు నువ్వు చేసేసావు కదా, తర్వాత అదే జరుగుతుందని చెప్పాను. అనుకున్నట్టుగానే ఇంకొక 4 రోజులకి వాళ్ళు కన్ఫర్మేషన్ లెటర్ పంపించి తనకి జాబ్ అదే కంపెనీలో తను అనుకున్నట్టుగానే వెళ్ళి మళ్ళీ ఫోటో తీసుకొని నాకు పంపించింది. సో దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ క్రియేటివ్ విజువలైజేషన్. అంటే అది నిజంగా మనకి రైట్ గైడ్ పర్సన్ దొరికేదాన్ని బట్టి కూడా మన ఓన్గా కూడా చేసుకోవచ్చా అది? అవును. ఇప్పుడు మీరు సెల్ఫ్గా ఇమాజిన్ చేసుకోవడం కొత్తల్లో మనకు కష్టం, కానీ కష్టం కాదు యాక్చువల్గా. మన ఊహాలోకంలో, మన డ్రీమ్ వరల్డ్లో మనం జీవిస్తూ ఉంటాం కదా. చాలామంది డే డ్రీమింగ్ అంటారు, అది తప్పు కాదు నన్ను అడిగితే. మనం అనుకున్నది జరిగిపోయినట్టు అవుతున్నట్టుగా ఊహించుకోవడం, తర్వాత అలా ఊహించుకోవడానికి మనం డ్రా చేసుకోవచ్చు, బొమ్మలుగా డ్రా చేసుకోవచ్చు, లేదా మనం మార్నింగ్ లేచినప్పుడు మెడిటేషన్ చేసిన వెంటనే రాసుకోవడం కానీ, ఆల్రెడీ జరిగిపోయింది అనుకోని రాసుకోవడం కానీ చేస్తే ఖచ్చితంగా విజువలైజేషన్ ఫలిస్తుందని నేను చెప్తాను. సో క్రియేటివ్ విజువలైజేషన్ రియల్లీ వెరీ బ్యూటిఫుల్ అండ్ చాలా బాగుంది. ఒక్కసారిగా నన్ను న్యూయార్క్ తీసుకెళ్ళిపోయారు అయితే. చాలా చాలా బాగుంది. మేబీ తర్వాత మీకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళారన్నాను కదా, ఎక్కడ వెళ్ళారు? అది నాకంతా ఏమంటారు, జగదీక వీరుడు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవి దేవలోకానికి తీసుకెళ్లారా ఏంటి నన్ను? అంటే నాకు ఆ జగదీక వీరుడు అతిలోక సుందరి సినిమాలో ఒక ప్లేస్ ఉంటుంది, చాలా అంటే ఒక అడవి, అది దేవలోకం అని కూడా కాదు, మానస సరోవర్కి వెళ్ళిపోయాను నేను. దేవతలు ఉండే ప్లేస్. ఎగ్జాక్ట్లీ. సో మానస సరోవర్లో వీళ్ళందరూ ఎలా వచ్చారు నాకు అర్థం కాలేదు ఒక నిమిషం, కానీ బ్యూటిఫుల్గా ఉంది. అందరూ వచ్చారు. సో మా మమ్మీ, అమ్మమ్మ, మా అత్తయ్య గారు, సో మా హస్బెండ్, నా కొడుకు, అందరూ వచ్చారు అక్కడికి. సో హ్యాపీగా హ్యాపీ ఎండింగ్ ఉంది. సూపర్ బాగుంది. ఇప్పుడు మీకు అర్థమైంది క్రియేటివ్ విజువలైజేషన్ చాలా క్లియర్గా అర్థమైంది అండ్ చాలా బాగుంది. సో నాకు నచ్చిన ఏదైనా ఒక డ్రీమ్ గోల్ పెట్టుకుని దాన్ని విజువలైజ్ చేస్తాను అయితే నేను. సో అండ్ రియలీ సూపర్ ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. సో చూసారు కదండి, మరి రియల్లీ సూపర్ ఉంది క్రియేటివ్ విజువలైజేషన్. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. సో అంటే నాలాగే, అంటే ఇప్పటికీ ఇలా ఆ టైంలో అనుకుని ఎంతమంది ఊహించుకున్నారో మరి నాకైతే తెలీదు. సేమ్ ఫీల్ అందరూ కూడా అలానే ఊహించుకోవచ్చు ఆ టైంలో. తర్వాత ఎవరి డ్రీమ్ గోల్ వాళ్ళు పెట్టుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మరి అలాగే మన డాక్టర్ వంగ రజిత గారు ఎవ్రీ సండే ఫ్రీ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. ఆ ఫ్రీ క్లాసెస్లో పార్టిసిపేట్ చేయాలన్నా, లేదంటే 5 days సెషన్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. పర్సనల్ అపాయింట్మెంట్ కోసం కూడా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయొచ్చు. నమస్తే.